డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు ప్రజల్లో నూతన ఉత్సాహం మొదలవుతుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోతుంటారు. కొన్నిసార్లు ఇలాంటి సందర్భాల్లో కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం పోలీసులు న్యూ ఇయర్ వేడుకల మీద ఆంక్షలు విధిస్తున్నారు. ఎవరైనా న్యూ ఇయర్ వేడుకల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడినా కానీ కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆ పోలీసులు వారికి హెచ్చరిస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా అనుమతికి మించి పాసులు ఇవ్వద్దంటూ సౌండ్ కూడా 45 డెసిబెల్స్ కూడా దాటకుండా ఉండాలని చెప్పేసి కూడా ఈవెంట్ ఆర్గనైజర్లకు పలు సూచనలు చేస్తున్నారు పోలీసులు. సో ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ ఖమ్మం ఏసీపీ హరికృష్ణ మనతో అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, డిసెంబర్ 31 వేడుకల్లో అంటే పాత సంవత్సరానికి ఆ వేడుకలు పలుకుతూ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోతుంటారు. సో ప్రధానంగా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో కొన్ని చోట్ల అపశృతులు జరుగుతున్నాయి. కొంతమంది యువత అంటే రోడ్డు ప్రమాదాల పేరిట కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో ఖమ్మం నగరంలో ఎలాంటి ఆంక్షలు విధించబోతున్నారు సార్? తప్పకుండా అండి. ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ వేడుకలు అనేది జరుగుతుంది. పాత సంవత్సరాన్ని పంపడం, కొత్త సంవత్సరం రావటము. ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు కూడా కంపల్సరీగా ఆర్గనైజ్డ్ ఎక్కడైతే ఉందో పబ్లిక్ ప్లేస్లలో, ఫంక్షన్ హాల్స్లో అండ్ ఏదైనా రిసార్ట్లలో ఉంటే మాత్రం తప్పకుండా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పటికీ మేము చెప్పడం జరిగింది. ప్రైవేట్ ప్లేసెస్లో ఉన్నా కానీ అక్కడ రిస్ట్రిక్టెడ్గా ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు ప్రాపర్టీ ఓనర్ అయితే వాళ్ళు చేసుకోవచ్చు. దెన్ ఈ ఓపెన్ ప్లేసులు, ఫంక్షన్ హాల్స్ ఎక్కడైతే ఉందో కంపల్సరీ అక్కడ ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలి, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలా. దెన్ అక్కడ ఏదైనా టికెట్లు అమ్మే పబ్లిక్ని గ్యాదరింగ్ అవన్నీ చేస్తే కూడా ముందే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి టికెట్లు. దెన్ ఆ టికెట్ల వలన ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, దానికి సఫిషియెంట్ బందోబస్తు, వాళ్ళు ప్రైవేట్ బందోబస్తు యాజ్ వెల్ యాజ్ పోలీస్ బందోబస్తు ఇవన్నీ చేయాలి. డ్రింక్ కానీ ఏదైనా అలౌ చేస్తే ఎక్సైజ్ పర్మిషన్ తీసుకుని ఎక్సైజ్ టర్మ్స్ కండిషన్ ప్రకారం అవి చేసుకోవాలి. దెన్ మోర్ ఓవర్ పోలీస్ తరఫున కూడా రేపు 31 కాబట్టి నైట్ మేము 8 o'clock నుంచి ఆల్ టౌన్ ఎంటైర్ ఎగ్జిట్ ఎంట్రీ ప్లేస్లు మెయిన్ జంక్షన్లో పికెట్స్ వేయటము విత్ కొలాబరేషన్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ తోటి కూడా డ్రంక్ డ్రైవ్ పాయింట్లు ఇవి ఎక్కడైతే ఇంపార్టెంట్ జంక్షన్ అన్ని చోట్ల కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. అరౌండ్ ఫ్రమ్ 8 o'clock నుంచే నైట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock దాకా చేస్తాము. అండ్ ఫ్లైఓవర్స్ ఇంకా ఎక్కడన్నా హైవేల దగ్గర కూడా బైపాస్లో కూడా త్రిబుల్ రైడింగ్, డబుల్ ర్యాష్ డ్రైవింగ్లు ఏమైనా ఉంటే అవి కట్టడి చేయడానికి కూడా బ్యారికేడింగ్స్ అవన్నీ కూడా పెట్టేసి చెక్ పాయింట్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఖమ్మం పట్టణ ప్రజలకు అండ్ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి. కానీ ఈ న్యూ ఇయర్ వేడుకలని ఒక ఆసరా తీసుకుని అక్కడ ఎటువంటి డ్రగ్స్ వాడటం కానీ, లిక్కర్ వాడటం కానీ, ఆ పేరు మీద ర్యాష్ డ్రైవింగ్లు చేయటం, యాక్సిడెంట్లకు గురి కావటము అవి చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఖమ్మం కమిషనర్ గారు ఆదేశాలు కూడా ఉన్నాయి. అవి దాని ప్రకారం మేము కఠిన చర్యలు తీసుకుని రౌండ్ ద క్లాక్ నైట్ 8 PM నుంచి మార్నింగ్ దాకా కూడా 8 దాకా కూడా పోలీసు పెట్రోలింగ్, ట్రాఫిక్ కంటిన్యూగా ఉండి ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఎటువంటి డ్రగ్స్ కూడా ఎక్కడ కూడా లేకుండా మేము కఠినంగా వ్యవహరించేసి వాటిని ఎవరైనా సప్లై చేసినా, ఎవరైనా వాడినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అంటే సార్ న్యూ ఇయర్ వేడుకల్లో ప్రధానంగా లిక్కర్ ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో ఈ వైన్ షాపులు కానీ, ఖమ్మంలో ఉన్న ఆ బార్ షాపులు కానీ ఎంత సమయం వరకు ఓపెన్ చేసి ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా సమయపాలన ఏమన్నా పాటిస్తున్నారు? అంటే ఏ టైంలో ఏ టైం వరకు ఓపెన్ చేయాలని చెప్పేసి, క్లోజ్ చేయాలని చెప్పేసి ఏమన్నా వాళ్ళకి ముందస్తు చర్యలు ఏమన్నా చెప్పబోతున్నారు సార్? తప్పకుండా అండి. అది గవర్నమెంట్ పాలసీ ప్రకారము ఎక్సైజ్ వైన్ షాపులన్నీ కూడా 11 o'clock దాకా అవి కంటిన్యూ అవుతాయి. బార్లు కూడా 12 o'clock ఉంటాయి. ఇవి గవర్నమెంట్ ఏమైనా రిలాక్సేషన్ ఇస్తే దాని ప్రకారం వెళ్ళాలి. కాబట్టి మేము కూడా ఈ వైన్ షాపులకు కానీ పబ్లిక్ కానీ ఏం చెప్తామంటే గవర్నమెంట్ రూల్స్ పాటించాలి. పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు సహకరించి పీస్ఫుల్గా ఈ న్యూ ఇయర్ వేడుకలు అయ్యేటట్లు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అంటే సార్ ప్రధానంగా డంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేస్తామని చెప్పేసి కూడా అటు హైదరాబాద్లో పోలీసులు కూడా చెప్తున్నారు. సో డంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వాళ్ళకు ఎటువంటి కేసులు బనాయిస్తున్నారు? దాదాపు ఒక్కొక్క చోట్ల 15,000 కూడా ఫైన్ వేస్తామని చెప్పేసి కూడా కొన్ని చోట్ల కొన్ని నగరాల్లో పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో ఖమ్మం నగరంలో ట్రిపుల్ రైడింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్లు కానీ పట్టుబడితే ఎటువంటి కేసులు నమోదు చేస్తున్నారు సార్? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో మీరు ఇంతకుముందు కూడా చూసి ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా 15 రోజుల వరకు కూడా జైలు శిక్ష కూడా పడింది. నాట్ ఓన్లీ ఫైనే కాదు, 10,000, 15,000 కాదు, 5,000, 15 రోజుల వరకు కూడా జైలు శిక్ష పడింది. కాబట్టి ఈ డ్రంక్ డ్రైవర్లో కనుక న్యూ ఇయర్ వేడుకల పేరు మీద డ్రంక్ అండ్ డ్రైవర్లు పట్టుబడితే డెఫినెట్గా మేము
ఫైన్ కాదు, వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్షలు కూడా వచ్చేటట్టు పకడ్బందీగా ఛార్జ్షీట్ తయారు చేయటము, ఫోటోలు తీయటము, వీడియోగ్రఫీ తీసి సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి జైలు శిక్ష అనేది కూడా వస్తుంది, హెవీ ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా వాహనదారులను కోరుచున్నాం. అంటే సార్ యువత ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకల్లో రోడ్డు మీద ఒక 10-15 మంది గుంపుగా కూడి ఆ రోడ్డు మీద బహిరంగంగా కేక్ కటింగ్ చేస్తుంటున్నారు. అంటే వచ్చిపోయే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. సో ఇటువంటి యువత మీద ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? మీకు ఆల్రెడీ కూడా నేను ఇందాక చెప్పడం జరిగింది. ఆల్ ఇంపార్టెంట్ జంక్షన్స్, బైపాస్లో పోలీస్ పికెట్స్, ట్రాఫిక్ పికెట్స్ ఉంటాయి. దెన్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. ఆల్ ఏరియాలో కూడా ఇంపార్టెంట్ ఏరియాలో పెట్రోలింగ్ వెహికల్స్ కూడా కంటిన్యూ తిరుగుతాయి. నేను తిరుగుతాను, ఎస్ఐస్ ఇన్స్పెక్టర్ కూడా తిరుగుతారు. రోడ్ల మీద న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రోడ్ల మీద కేక్ కట్ చేయడం కానీ, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం కానీ చేస్తే మాత్రం డెఫినెట్గా చట్ట ప్రకారము, టౌన్ న్యూసెన్స్ ప్రకారము అండ్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీవీ తరఫున పోలీస్ ఖమ్మం టౌన్ తరఫున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఖమ్మం పట్టణ ప్రజానికానికి అండ్ చుట్టుపక్కల ఉన్న రఘునాథపాలెం వీళ్ళందరూ కూడా పట్టణ పోలీస్ తరఫున నూతన సంవత్సరం అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, పూర్తిగా నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ఖమ్మం నగర కమిషనర్ పూర్తిగా ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేశాము. నైటు పెట్రోలింగు అలాగే గస్తీ ముమ్మరం చేస్తామని చెప్పారు. ప్రధాన కూడళ్ల వద్ద యువత ఎటువంటి బహిరంగ కేక్ కటింగ్ చేసినా కానీ వారి మీద కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా అంటున్నారు. డంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 15 రోజులు జైలు శిక్ష, అలాగే వాళ్ళకి భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఎక్కడికక్కడ యువత ప్రశాంతమైన పద్ధతిలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలి తప్పితే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడితే వారికి కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇది మొత్తంగా కూడా యువత ప్రజలందరూ కలిసి ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.